ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. అభ్యర్థులు నామినేషన్ల టైంలోనే తమ బలం చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. బస్సు యాత్రలో ఉన్న జగన్ తరపున పులివెందులలో నామినేషన్ దాఖలైంది. అందులో జగన్ ఆస్తుల వివరాలు వెల్లడించారు. సతీమణి భారతి స్థిర చరాస్తుల గురించి ప్రస్తావించారు. ఈ నెల 25న జగన్ స్వయంగా తన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అదే రోజు పులివెందులలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి జగన్ నామినేషన్ పులివెందులో దాఖలైంది. మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి పులివెందుల ఎన్నికల అధికారికి ఒక సెట్ తో కూడినటువంటి నామినేషన్ పత్రాలను అందజేశారు. జగన్మోహన్ రెడ్డి తరపున ఈ రోజు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశామని ఆయన చెప్పారు. ఈ నెల 25వ తేదీన ఆయనే స్వయంగా వచ్చి నామినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారని తెలిపారు. 25న ఇక్కడ బహిరంగ సభ ఉంటుందన్నారు. ఆ రోజు మధ్యాహ్నం తర్వాతే జగన్ నామినేషన్ వేస్తారని మనోహర్ రెడ్డి చెప్పారు. ప్రెసిడెంట్ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్నారని, ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకుందని వివరించారు. ఇప్పటి వరకు 21 జిల్లాలో యాత్ర సాగిందన్నారు. బస్సు యాత్ర ముగిసిన వెంటనే మరో సెట్ తో సీఎం జగన్ స్వయంగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి చేరుకుని నామినేషన్ వేస్తారని ఆయన వివరించారు. రెండోసారి ఆయన్ని సీఎంని చేసేందుకు జనమంతా కూడా సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. 25వ తేదీన పులివెందుల్లో సభ ద్వారా జగన్ మలివిడత ఎన్నికల ప్రచారం ప్రారంభంగానుంది. మరుసటి రోజున 26వ తేదీన వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేనిఫెస్టో పైన భారీ అంచనాలున్నాయి. జగన్ ఆస్తుల డీటెయిల్స్ ను వెల్లడించారు. జగన్ చరాస్తుల విలువ 483.08 కోట్లు కాగా భారతీయ ఆస్తుల విలువ వచ్చేసి 119.38 కోట్లుగా వెల్లడించారు. ఇక జగన్ స్థిరాస్తుల విలువ వచ్చేసి 35.90 కోట్లు, భారతీయ స్థిరాస్తులు వచ్చేసి 37.11 కోట్లుగా చూపించినట్లు తెలుస్తోంది. 25న పులివెందుల్లో జగన్ నామినేషన్ పూర్తయిన తర్వాత ఆయన సతీమణి భారతి ప్రచారం ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షర్మిల కడప నుంచి కాంగ్రెస్ ఎంపీగా బరిలో నిలిచారు. కడప నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత ఈ నెల 26వ తేదీ నుంచి ఏపీలో ఎన్నికల ప్రచారం మరింత హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది.